వైసీపీ అధికార ప్రతినిధి మధుకర్ గారు ఉన్నారు. మధుకర్ గారితో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మధుకర్ గారు ఉన్నటువంటి సభ్యులకి మధుకర్ గారు నమస్కారం. నమస్కారం సార్, అందరికీ నమస్తే సార్. మధుకర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కానీ లేదంటే జనసేన నేత వీరమహిళ కానీ వీళ్ళు మాట్లాడి మీరు విన్నారు. మరి ప్రభుత్వ స్థలాల్లో వైసీపీ కార్యాలయాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు అని అడుగుతున్నారు. మీరు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి దానికి ప్లీజ్. ముందుగా చౌదరి గారికి కంగ్రాట్స్ చెప్తున్నాను. సార్, ఒకటిగా జియో నెంబర్ 318 డేటెడ్ 4/9/2015 ఎస్సీ ఇళ్ల స్థలాల కోసం భూమి సేకరించిన సాంఘిక సంక్షేమ శాఖ. దీనికి సంబంధించి 2017లో శ్రీకాకుళంలో వారికి ఏ విధంగా సేకరించిన భూమిని టీడీపీ ఆపుకుని 20 కోట్ల విలువ గల స్థలానికి ఏడాదికి 25,000 చొప్పున 99 ఏళ్ళకి లీజ్ రాశారు. దీని ఒకసారి మీరు గమనించండి. 2017లో మళ్ళీ ఇంకొకటి 2015 అరండల్ టీడీపీ స్టేట్ ఆఫీస్ 1000 గజాల స్థలం తీసుకున్న టీడీపీ పక్కనే మరే 1500 గజాలు ఆక్రమించి భవన నిర్మాణం, అధికారులపై ఒత్తిడి తెచ్చి 2500 గజాలు క్రమబద్ధీకరణ. ఇది కూడా మన జనసేన మహిళలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇది కూడా 1000 రూపాయలు తీసుకున్నారు. అదే జీవోని కంటిన్యూటీలోనే నుంచి తీసుకున్నటువంటి లీజ్ భూమి అది. 2 ఫర్ సపోజ్ అది రూల్కి వ్యతిరేకంగా ఉంది, సిఆర్డికి వ్యతిరేకంగా ఉందో, ఇంకొక వ్యతిరేకం ఎంక్రోచ్మెంట్ యాక్ట్ చేయాలనో, డెమాలిషింగ్ యాక్ట్ అనో మనకి చట్ట ప్రకారంగా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి నోటీస్కి కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. దాన్ని ఇప్పుడు మేడం గారు ఏ విధంగా అయితే కోర్టు యొక్క ఆదేశాలను ధిక్కరించి ప్రవర్తించారో మరి అదే విధంగా రోజు తెల్లవారుజామున 5:30కి వెళ్ళి శని ఆదివారాలు కోర్టులు సెలవు కాబట్టి కూల్చితే మా యొక్క పెత్తందార వ్యవస్థ మేము నిరూపించుకుంటాం. ఈరోజు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చింది కూటమికి 164 సీట్లు. దీనికి మీరు భుజాలు తడుకొని ఎక్కడ దాడులు జరగలేదని చెప్తున్నారు. చూడండి, సార్ ఇక్కడ చిన్న క్వశ్చన్ ప్లీజ్. మధుకర్ గారు మీరే మాట్లాడండి. ఒక చిన్న క్వశ్చన్ మీరే మాట్లాడండి. మధుకర్ గారు ఒక చిన్న క్వశ్చన్. మధుకర్ గారు ఒక చిన్న క్వశ్చన్ ప్లీజ్, మీరే మాట్లాడండి. ఇక్కడ అడిగింది మీరు గతంలో 2015-17లో నిజంగా టీడీపీ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే జనాలు శిక్ష వేశారు, ప్రజలు శిక్ష వేశారు, ఆ శిక్ష టీడీపీ అనుభవించింది. ఓకే, ఇప్పుడు 17-15లోకి వెనక్కి వెళ్ళటం కంటే కూడా ఇప్పుడు నిజంగా ప్రభుత్వం నన్ను మాట్లాడినండి ఒక క్వశ్చన్. ఇప్పుడు ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారా లేదా, దాని గురించి మీరు చెప్పలేదు అసలు. దాని గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు కూల్చేసినవి ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయా పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాల్లో లేవా? మీరు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ జియో ఎంఎస్ నెంబర్ 318 డేటెడ్, నేను మీకు చెప్తున్నాను, మీరు ఆన్లైన్ లో కొట్టుకోండి. ఆ జియో ఎంఎస్ నెంబర్ ద్వారా మేము తీసుకున్నది. రెండోది ఇప్పుడు టీడీపీ కార్యాలయం ఎక్కడుంది, శ్రీకాకుళంలో ఎక్కడుంది అంటున్నానంటే సార్, ఒకవేళ అది ఆక్రమించి ఇంకొకటి చేశారు సార్, లీజుకు తీసుకున్నారు. ఈ రోజు ప్రభుత్వ స్థలాలు లీజుకు తీసుకున్నారు. ఎన్ని ఉన్నాయి? ఆర్టీఐ బిపిఎన్ బయటికి మొత్తం. నేనేమంటానంటే అది క్రమానికి వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఫాలో అవ్వచ్చు కదా. మీ దగ్గర రూల్ పరంగా వైట్ కాలర్ గా మీరు ఉన్నట్లయితే తెల్లవారుజామున 5:30 100 మంది 200 మంది పోలీసులు పెట్టి పడగొట్టాల్సినంత అవసరం ఏముంది రాష్ట్ర కార్యాలయాన్ని? ఈ రోజు ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ చరిత్రలో ఎవరికి ఇవ్వాలా? 29 రాష్ట్రాలు ఉంటాయి, 29 రాష్ట్రాలు ఎవరికి రాలా? మీకే వచ్చింది. దాన్ని గతంలో 150 వచ్చినప్పుడు అలాగే చేశారు కదా సార్. 150 వచ్చినాయి. మీరే అన్నారు కదా సార్, ఇప్పుడు మీరే అన్నారు కదా 2019లో వాళ్ళు జైలా, 2019లో మేము జైలా, 2024లో వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళు చేయకపోతే మరి ప్రజలు అదే చేస్తారు, ఎప్పుడైనా కూడా మళ్ళీ మారుస్తారు ప్రజలు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నేను మీకు చెప్పే ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తాను. చెప్పండి ప్లీజ్. నేను అనేది ఏంటంటే టిట్ ఫర్ టాట్ ఈస్ నాట్, వీఆర్ నాట్ ఎ కిడ్స్ ఫర్ టిట్ ఫర్ టాట్. నేనేమన్నా అందరికీ వర్తిస్తుందా సార్? భారత రాజ్యాంగం కల్పించినటువంటి
మధుకర్ సార్, అందరికి చెప్పే అంత రోజు మేము కాదు. ఇప్పుడు చౌదరి గారు ఉన్నారు, చౌదరి గారికి నేర్పించే అంత రోజు మేము. ఆయన కింద మేము చిన్న పిల్లలు. ఆయన మా లాంటి వాళ్ళు బొచ్చుడు మంది చూసుంటాడు ఆయన. మేమేమన్నట్లా, మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మేము ఒప్పుకుంటున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోతే అసెంబ్లీకి రాడు పారిపోతున్నారు అంటున్నారు. 151 సీట్లు వచ్చి 11 సీట్లు వచ్చినటువంటి సందర్భాల్లో 22 మంది ఎంపీలు వచ్చి 4 ఎంపీలు వచ్చినటువంటి సందర్భాల్లో ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళారు. 2 రోజులు అసెంబ్లీ ఇవాళ రాలేదు. దానికే మీరు తండ్రి తగులుకుంటా. నేను అడిగాను కదండి, అది నేనేమన్నానంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మేము గౌరవిస్తున్నాం, మీరు దాన్ని హర్షిస్తున్నారు. ఓకే, మీరే తోపులు, ప్రజలు డిసైడ్ చేశారు. దాన్ని తీసుకొని మీరేం చేయాలి? వైసీపీ కార్యాలయాన్ని పగలగొట్టాలి, వైసీపీ జెండా పట్టుకొని పడగొట్టాలి, వైసీపీ కార్యకర్తను చంపాలి. సార్ ఒక మాట నేను చెప్తున్నాను సార్, మొన్నటి 2019 నుంచి 24 సంవత్సరం దాకా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది, ఇప్పుడు గుంటూరులో జరిగిన శ్రీలక్ష్మి దగ్గర ఇంకొకటి, నిన్నటి దినమున చీరాల నియోజకవర్గంలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే అదే రోజు ఈపురపాలెంలో ఒక అమ్మాయిని మానభంగం చేసి చంపారు. ఇప్పుడు ఇది టీడీపీ వాళ్ళు చేశారు, టీడీపీ వాళ్ళు జరిగిందని మేము చెప్పాలా? అది కాదు సార్. నేనేమన్నానంటే హెల్దీ పాలిటిక్స్ ని ఒక సిచ్యువేషన్, నేను ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఉదయం పూట 5:30కి జరిగితే హోమ్ మినిస్టర్ గారు 2:30 కాలు వచ్చారు. దానికి మేము హర్షిస్తున్నాం, దానికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. వచ్చి రిజాల్వ్ మాట్లాడి వెంటనే ఆమె రివ్యూ మీటింగ్ పెట్టి ఆర్డర్స్ పాస్ చేసి వెళ్ళారు. మేము దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఆ వరకు జరిగిన విత్ ఇన్ 5-6 అవర్స్ లో మేడం గారు, గౌరవ హోంమంత్రి గారు వచ్చి కుటుంబాన్ని పరిశీలించి ఎక్స్ప్రెస్ అయితే చేశారు. మేము మీడియా పరంగా చదువుతున్నాం ఆ మాట. వెరీ గుడ్, నైస్. అంటే ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు స్వామి, ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చండి. ఇల్లు పడగొట్టడాలు, కార్యకర్తలు చంపటాలు, గుట్లేయటాలు, అది ఎవరు చేసినా తప్పేనండి, ఎవరు చేసినా తప్పే. నేను మాట మీరే అన్నారు సార్, మీకు ప్రజలు మీరే ఉన్నారు మమ్మల్ని మేము వేస్ట్ కావడంలో మేము పనికిరామని చెప్పి ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టారని మీరు నోటితోనే మీరు అన్నారు. మీరే పరిపాలిస్తున్నారు. వచ్చినంటే వైసీపీ కార్యకర్తలు చంపాలా, వైసీపీ కార్యకర్తలు కొట్టాలా, వైసీపీ నాయకుల మీద కోడిగుట్లు వేయాలా, మీరే అన్నారు. మళ్ళీ పోయింది సార్. మేము వైసీపీ అధికారం ఉన్నప్పుడు చౌదరి గారితో మేము మాట్లాడాము. చౌదరి గారు మేము కూడా సంభాషంగా ఆయన శిష్యుల్లాగా మేము కూడా మాట్లాడుకున్నాం. నేనే చెప్తున్నానంటే ఈ రోజున జరిగినటువంటి సంఘటనల మీద ఇప్పుడు నా పార్టీ నీ పార్టీ కాదు, అక్కడ ఏ పార్టీ తప్పు చేసినా కానీ మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుని కరెక్షన్, ఒక మిర్రర్ లాగా కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు నేను ఉన్న చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ యోజన రాష్ట్ర కార్యదర్శిగా నేను మాట్లాడుతా ఉన్నా. జరిగిన 5:30కి 7:30 సందర్భాల్లో మానభంగం చేసి ఒక అమ్మాయిని చంపితే, 21 ఏళ్ళ అమ్మాయిని చంపితే 2:30-3 హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. దాన్ని అక్నాలెడ్జ్ చేశారు, కుటుంబాన్ని పరామర్శించారు, ఎక్స్క్రీషియా ఇచ్చారు. నేను కాదనట్లా. ఈ రోజు ఆ దాడి టీడీపీ వల్ల జరిగిందని చెప్పి నేను మీడియా పరంగా మాట్లాడితే చెప్పు పెట్టుకుంటారు. ఎందుకంటే ఎన్నేగారాబాబు ప్రభుత్వం వచ్చిందంట. నేనేమంటానంటే జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు మేడం గారు ఉన్నారు, ఆ మేడం గారు మన జనసేన సుజాత గారు ఆమె మాట్లాడే ప్రతి మాట నాకు చాలా ఇష్టం. ఆమె ఒక మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారంటాం కరెక్ట్ కాదని. నేనేమన్నానంటే మన ప్రతిపక్షంలో ఉన్నా కానీ, అధికార పాలక పక్షంలో ఉన్నా కానీ, ఒక విశ్లేషించేటప్పుడు అమ్మాయి న్యూస్ వాళ్ళు కూడా హ్యాపీగా వినాలా. ఒరే బాబు, వీళ్ళు మాట్లాడేది కరెక్టరా, వీడు మాట్లాడేది తప్పురా అనేది వినాలి. నేనేమంటున్నాను, మీరు చేస్తేనేమో సంసారం ఎదుటి చేస్తే వ్యభిచారం మీరు ఎలా అంటారు? మీకేమో అరుణాలపేటలో ఉన్న ఆఫీసు ప్రభుత్వం భూమి, శ్రీకాకుళం ఆఫీసులో ఉన్నది ప్రభుత్వం భూమి. ఇంకొకటి నేను ఇంకో మాట కూడా అంటున్నాను సార్, అది రూల్ ప్రకారం వ్యతిరేకంగానే ఉంది. నోటీస్ సర్వ్ చేయండి, 7 days నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా. మీరు ఒక విషయం వినాలి. మీరు ఒక అలిగేషన్ చేశారు, అమ్మా న్యూస్ వాళ్ళు కూడా ఇలా అని. దాన్ని నేను గుర్తించి ఫస్ట్ నోటీసులు ఇచ్చారని అడిగింది అమ్మా న్యూస్. మేమే అడిగాం. అమ్మా న్యూస్ ఎప్పుడు కూడా ఒకటి సార్, మధుకర్ గారు, ఎప్పుడు కూడా అమ్మా న్యూస్ ఎవరికి ఒక వంత పాడేటట్టు కాదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటానికి ఉన్నదే అమ్మా న్యూస్. ప్లీజ్ కంటిన్యూ. నేను అనేది కాదు సార్, అమ్మా న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలు వీక్షిస్తున్నారు. ఆ వీక్షించేటప్పుడు హెల్దీ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి. అమ్మా న్యూస్ సపోర్ట్ చేసి నేను అన్నా, అమ్మా న్యూస్ న్యూట్రల్ గా ఉంటుంది కాబట్టి నేను ఇట్లా మాట్లాడగలుగుతున్నా, లేదంటే ఇట్లా మాట్లాడను. నేను ఇప్పుడు సార్ మాట్లాడిన దానికి ఎన్కౌంటర్ వేసుకోవటం, కౌంటర్ కి కౌంటర్ వేసుకోవటం, దట్ ఈస్ నాట్ అన్ హెల్దీ డిస్కషన్. డోంట్ గివ్ ఎనీ ఫ్రూట్ టు ఎనీబడీ. కరెక్ట్. నా సజెషన్ ఏంటంటే, అవును ఇప్పుడు మీరు మా తప్పుదోవలు అవ్వచ్చు, మా పరిపాలనలో ఉన్నటువంటి నాయకులు పట్టించుకోకపోవచ్చు అవ్వచ్చు, లేదు
మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 నిర్వర్తిస్తారని ప్రజలు నమ్ముచుండొచ్చు. ఎనీ ఫ్యాక్టర్ ప్రజలు మీకు 164 సీట్లు కూటమికి మ్యాండేట్ ఇచ్చారు. మీరు హర్షించి ప్రజల్లోకి వెళ్ళి మీరు చేయాల్సినటువంటి కార్యాచరణ చంద్రబాబు నాయుడు గారు ఎటు చేస్తున్నారు. ఆయన సీఎం అయిన కాడి నుంచి నాకు తెలిసి రెస్ట్ ఆయన పెన్షన్ కాడి నుంచి క్యాంప్ ఆఫీస్ లోనే ఉంటున్నారు. కానీ కొంతమంది ఉన్నారు, మా వాళ్ళ పార్టీ గెలిచిందని భావించే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళ వల్ల పార్టీకి నష్టం. అవునండి. మీరు మళ్ళీ ఇంకొక మాట ఒకటి చూస్తున్నా, ఆడితంతో మాట్లాడుతున్నారు, వీళ్ళితంతో మాట్లాడుతున్నారు అని అంటే పార్టీ ఇద్దరితోనే స్టార్ట్ అయింది పార్టీ. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, 2011లో పార్టీ స్థాపించినప్పటికీ ఇద్దరితోనే స్టార్ట్ అయింది. ఈ రోజు ఒక్కళ్ళతోనైనా పోరాటానికి మేము సిద్ధం. ఎటు అధికారం ఉంటే అటు పరిగెత్తే వాళ్ళు అయితే మాత్రం వైఎస్ఆర్ శ్రేణులు కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు. ఓకే ఓకే నేను చెప్పేది ఒకటే, జనసేన వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మేము గౌరవిస్తున్నాం, మీరు హర్షిస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే జరిగినటువంటి సందర్భాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని మమేకం చేసుకుని ప్రజలకు మీరు సూపర్ 6 ఏ విధంగా అమలు పరుస్తున్నారో, ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ కంటిన్యూటీలో చేస్తున్నారో అవి మీరు ప్రజలకు చెప్పుకొని మీరు హర్షించండి. ఓకే. గతంలో కూడా ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్ మీకు, మధుకర్ గారు మీరు చాలా ఉన్నతంగా చదువుకున్న వారిగా మాట్లాడుతున్నారు, మీరు ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడుతున్నారు. గతంలో కూడా వైసీపీలో ఉన్న నేతలకి కార్యకర్తలకి ఇలాంటి సూచనలు మీరు చేశారా? సార్ మీరే అన్నారు నన్ను ఇదే న్యూస్ ఛానల్లో, సార్ వైసీపీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ లో మీకు లాగా మాట్లాడే వాళ్ళు. అవును సార్, 100% ఇప్పుడు కట్టుబడి ఉన్నాం మాట. నేను స్టిల్ ఐ స్టాండ్ ఆన్ దట్. నేనేమన్నానంటే నేను అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు నేను ఒక రకంగా లేను. బికాస్ ఐఎమ్ డెడికేటెడ్ పర్సన్. నేనేమన్నానంటే ఇప్పుడు సార్ ఇప్పుడు చౌదరి గారు ఉన్నారు, మేడం గారు ఉన్నారు. మా చౌదరి గారు ఎక్కడో ప్రదేశంలో, నేను ఎక్కడో, ఇక్కడ మేమిద్దరం అక్కడ అరుచుకుంటే ప్రజలకు ఏమి ఇష్యూ ఇస్తున్నాం మనం? ప్రజలకు ఏమి మనం వాళ్ళు ఏమి హర్షించదగ్గట్టు ఆలోచన చేయగలుగుతున్నాము? ఒక విశ్లేషణ అనేది ప్రజలు ఆలోచింపజేయాలి. నేను ఈ రోజు ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తా ఉన్నాను. ఏమని ఆలోచింపజేస్తా ఉన్నానంటే 164 సీట్లు మ్యాండేట్ మీకు ప్రజలు కట్టబెట్టారు, దాన్ని మేము హర్షిస్తున్నాము, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మాకు వ్యక్తిగా వచ్చినప్పుడు సంతోషపడేదానికంటే మేము లాస్ అయినప్పుడు కూడా వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్ విత్ అన్ హెల్దీ నేచర్. ఓకే. ఎందుకంటే మేము చేసేటువంటి తప్పుల్ని సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు కూడా ఉంది. రేపు 175 కొడతామో, 130 కొడతామో, 120 కొడతామో, అవి సెకండరీ. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటారు. ఇచ్చిన దాన్ని ఏ ప్రభుత్వమైనా సద్వినియోగం చేసుకోవాలంటారు. విత్ ఇన్ షార్ట్ టైం మీ దగ్గరికి వస్తాను.